పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తం ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించిన. చాలు. దేవుని స్తోత్రం. ప్రేరణ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బైబిల్లో నుంచి కొందరిని మనం రోల్ మోడల్గా ఎంచుకుంటాం. వారిలాగా వీరిలాగా ఉండాలి అనేది. ఆ ఉద్దేశంతోనే ఇందాక మీరు పాడిన పాట వారిలాగా ప్రార్థన శక్తి కావాలి అనే ఆలోచనతో మనం పాడుకున్నాం. మరి పాడుకుంటే కాదు, ఆలోచిస్తే కాదు, మనం వాటిని ఆచరించగలిగిన స్థాయిలోకి, స్థితిలోకి మనం రావాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన ఎలాంటి స్థితినైనా మారుస్తుందని మనకు తెలుసు. చాలా జాగ్రత్తగా ఉంది. ఎలాంటి స్థితినైనా మారుస్తుంది. ప్రార్థన అంటే కేవలం వేడుకోవడమే కాదు, విజ్ఞాపన చేయడమే కాదు, దేవునితో ఒక సంబంధం అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దేవునితో ఒక సంబంధం. మనం ఒక అధికారితో ఒక సంబంధం ఉందనుకోండి, అంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిచ్చాపాటగా మాట్లాడుతున్న ఆ రిలేషన్షిప్ ఉందనుకోండి, సమస్య మనకు ప్రాబ్లం రాగానే వెళ్ళి అంతా కూడా సంగతి తెలియజేస్తుంది. ఇట్లా జరిగింది సార్, మరి దానికి సొల్యూషన్ ఏంటి అడిగితే, ఆయనతో మనకున్న ఆ రిలేషన్షిప్ని బట్టి రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వెంటనే దాని గురించి ఒక ఆలోచన చెప్పి చేయగలిగిన సహాయాన్ని చేస్తాడు. అలా కాదు, మనకు తెలుసు ఎప్పుడో సంవత్సరానికో ఎప్పుడో కుదిరినప్పుడు మనం కలిసే పరిచయం ఉంది, అంతే. మనకు ప్రాబ్లం వచ్చింది, వెళ్ళి చెప్పాము, సరే చేస్తానంటే వెంటనే చేస్తాడా? చేయడు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. మళ్ళీ గుర్తు చేసినా సరే ఆయనకు చెయ్యాలనిపిస్తే చేస్తాడు, లేకుంటే లేదు. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ పెద్ద లేదు కదా. అర్థమవుతుంది అన్నమాట. అంటే దేవునితో ఎంత ఎక్కువగా సంబంధం మనం కలిగి ఉంటే అంత ఎక్కువగా మన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటినీ చాలా ఈజీగా తప్పించుకోవచ్చు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా అవసరానికో అక్కరకో ఇబ్బందిలోనో కష్టంలోనో ఒక సంబంధం ఏర్పరచుకుంటే ఆయన కూడా చెయ్యను అనడు, చేస్తానే అంటాడు. కానీ ఎప్పుడో ఒకసారి. అందుకనే ఆ ఎగ్జాంపుల్, ఒక కఠినాత్మురాలైనటువంటి కఠినాత్ముడు అనే ఒక యజమాని దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేస్తుంది, పేద విధురాలు విజ్ఞాపన చేస్తుంది, అడుగుతూనే ఉంటుంది. సో ఆమె ఎక్కువగా అడుగుతున్న దాన్ని బట్టి ఒకరోజు విసిగిపోయి చేస్తాడు. మనకు అలాంటి రిలేషన్షిప్ వద్దు దేవునితో. రెగ్యులర్గా ఆయన మనతో మాట్లాడితే జరగబోయి చెప్తాడు, జరుగుతూనే చెప్తాడు. ఇప్పుడు రెగ్యులర్గా రిలేషన్షిప్ ఉంది కాబట్టి నేను చేయబోయేదాన్ని నేను అబ్రహాముకు దాచాలా అనుకుని చెప్పాడా లేదా? చెప్తాడు. అయితే మనం ఆ రెగ్యులర్ రిలేషన్షిప్లో ఉన్నామా? ఎప్పుడో అప్పుడు అవసరానికి మాత్రమే మనం ఏదైనా సమస్య వస్తే, ఆఫీస్లో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మా సార్ ఉన్నాడు, మా బంధువు, అక్కోల బంధువు, తమ్ముడు, తాత, ముత్తాత అని ఏదో వంక పెట్టుకుని ఆ రిలేషన్షిప్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు చేస్తారా? చేయరు. ప్రార్థనలో అలాంటి రిలేషన్షిప్స్ పని చేస్తాయేమో కానీ చాలా టైం పడతాయి. అర్థమవుతున్న మాటలు. ప్రార్థనలో అంటే ఎప్పుడో మన అవసరానికి దగ్గరికి వెళ్ళి ఒక అధికారిని అడిగినట్టుగా మన బాధలు చెప్పుకోవడం అనేది చేస్తాడు, కానీ టైం పడుతుంది. ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ అదే అధికారితో మనం సత్సంబంధం, ప్రతిరోజు సంబంధం ఉండి ఒక బంధం ఉంటే మనం అడగగానే వెంటనే ఎంతమంది ఉన్నాని ముందు మనకే చేస్తాడు. మన జీవితంలో దేవునితో ప్రార్థన ద్వారా అలాంటి సంబంధాన్ని ఏర్పరచుకోగలిగితే ఎలాంటి పరిస్థితులను భయపడాల్సిన అవసరం లేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
ఇప్పుడు చూడండి, దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నెగోలు సొంత ఊరు కాదు, సొంత దేశం కాదు, పరాయి దేశం. పోనీ పరాయి దేశంలో మనం ఎక్కడికైనా వెళ్తే మనకు ఒక ఉద్యోగరీత్యా, ఒక హోదా కలిగి, ఒక స్థాయి కలిగి ఏ ఊరిలోకి వెళ్ళినా సరే మనకు కలిగిన హోదాని బట్టి వాళ్ళు గౌరవిస్తారు, ఆదరిస్తారు. కానీ వీళ్ళు అట్లా పోలా. ఎట్లా వెళ్ళారు? ఒక బానిసలుగా వెళ్ళారు. ఎట్లా వెళ్ళారు? బానిసలుగా, బందీలుగా వెళ్ళారు. కానీ బందీలుగా వెళ్ళినా, బానిసలుగా వెళ్ళినా వాళ్ళ బ్రతుకులో ఏదైనా చేయగలడు, దేవుని కృపను మనం కోల్పోకూడదని ప్రార్థన మాత్రం మానలేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. బందీలుగా వెళ్ళినా, బానిసలుగా వెళ్ళినా ప్రార్థన మాత్రం మానలేదు. ప్రార్థన ఒకటే కాదు, మనం ఎక్కడ ఉన్నా ఒక పరిశుద్ధత కలిగి ఉండాలి, ఒక ప్రత్యేకత కలిగి ఉండాలనే ఆలోచన కూడా ఉంది. చాలామంది ఆలోచన ఉంటుంది కానీ మనకు అన్నీ అనుకూలించట్లేదండి, కుదరట్లేదు, ఏం చేద్దాం. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏమైనా అనుకూలించిందా? లేదు. అందరితో పాటు దేవుని కృప ఏంటంటే బానిసలకు వెళ్ళినా వీళ్ళని చూసి సౌందర్యం కలిగిన వాళ్ళుగా ఉన్నారు, కాస్త జ్ఞానవంతులుగా ఉన్నారు, కాబట్టి వీళ్ళకి ఏదైనా నేర్పితే ఉపయోగపడతారనే కృపలో నెట్టుకొని వచ్చారు. కానీ అమ్మయ్య, బానిసత్వంలుగా లేకుండా అంతఃపురంలోకి వచ్చాము, రోజు 3 పూట్ల తిండి దొరుకుతుంది, ప్రశాంతంగా బ్రతకొచ్చు అని అనుకోలే. మనమైతే ఏం చేస్తామంటే కష్టం నుంచి గట్టెక్కితే చాలు, బాధలోంచి విడిపించబడితే చాలు, సమస్య తొలగిపోతే చాలు అనుకుంటా. కానీ దానియేలు లేకుండా తన స్నేహితులు ఎక్కడ ఉండినా ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఉండినా, అందుకే వాళ్ళు అంతఃపురంలోకి వచ్చిన, రాజు భుజించే భోజనం వాళ్ళ ముందుకు వచ్చిన దాన్ని తృణీకరించారు. మనమైతే ఏం చేస్తామంటే సాక్ష్యం చెప్తాం, ఏమనంటే నేను బానిసగా ఈ దేశానికి తీసుకొచ్చాడు, కానీ దేవుని మహాకృపను బట్టి రాజు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచాడు. అది తినొచ్చా లేదా, తినకూడని కూడా ఉన్నాయి కదా, అది దేవుని చిత్తమా కాదా అనే ఆలోచన కాదు. మనం హెచ్చించబడిన స్థితిని బట్టి, మన అంటే ఒక క్షేమకరమైన స్థితిలోకి వచ్చిన దాన్ని బట్టి ఇది దేవుని కృప అనుకుంటాం. కానీ ఆ కృపలో మన ప్రత్యేకతను కాపాడుకోవడానికి చాలామంది ఇష్టపడ్డారు. ఈ స్థాయిలో అలా ఉండకపోతే ఎట్లా అండి, ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ దేవుని కృపను బట్టి బానిసలుగా వాళ్ళు వెళ్ళినా, దేవుని కృపను బట్టి వాళ్ళు అంతఃపురంలోకి వచ్చినా, ఇప్పుడు వాళ్ళు నిర్భయంగా తిని తాగి ప్రశాంతంగా ఉండొచ్చు, దేవుని కృపను బట్టి బానిసలుగా లేని స్థితి దేవుడు అనుగ్రహించాడు అని అనుకోలే. ఏమనుకున్నారు? దేవుని కృపను బట్టి తప్పించబడ్డాం కదా, మనము కూడా ప్రత్యేకంగా ఉండాలి అనుకున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేలుడా, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా ఎక్కడైనా దేవునికి అనుకూలంగా బ్రతకాలనే ఆలోచన వాళ్ళ బ్రతుకులో ఉంది. ఇంత ఆలోచన, ఇంత ప్రత్యేకత ఎట్లా వస్తుందంటే దేవునితో సరైన సంబంధం ఉంటేనే ఆ ధైర్యం వస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళు బానిసలుగా కొనిపోబడిన వాళ్ళు అక్కడ ఉండినా సరే ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా దానియేలు విషయంలో అయితే దానియేలు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి తన స్నేహితులలో ఒకవేళ బలహీనతలు ఉన్నా సరే వారిని మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ నపుంసకుడి దగ్గరికి ఎవరు వెళ్ళారు? దానియేలు వెళ్ళాడు. అయ్యా, మేము తినము, కానీ మమ్మల్ని పరీక్షించండి. ఒకవేళ స్నేహితులు అని ఉండొచ్చేమో, ఎందుకు లేరా, దేవుని కృపను బట్టి క్షేమంగా తీసుకొచ్చాడు, ఏదో ఒకటి తెరదాం, మన తప్పేముంది, వాళ్ళు పెట్టింది కదా మనం తింటాం, మనం వండుకొని తినట్లేదు కదా, మన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం చేయట్లేదు కదా, ఏది పెట్టినా మనం తినాల్సిందే కదా అని స్నేహితులన్నా ఎవరన్నా సరే దానికి ఒప్పుకోకుండా, కాదు ఎక్కడ ఉన్నా మనం ప్రత్యేకంగా ఉండాలి అని ఆలోచన చేసుకుని దానియేలు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, 8వ వచనం అనుకుంటాను, నేను చదువుతాను. రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షరసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇప్పుడు అడిగింది ఎవరు? దానియేలు. చూడండి,
గమనించండి, ఒక వ్యక్తి స్థిరంగా ఉంటే, ఒక వ్యక్తి భక్తిలో నీతిలో స్థిరంగా ఉంటే, వారు చూసేవారికి అనుసరించే వారికి ధైర్యం వస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళి అమ్మ ఎందుకులే మనం ఎట్లా అడుగుతాం, ఒప్పుకోలేరేమో అని తప్పించుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తామంటే ప్రయత్నించకుండానే తప్పించుకుంటాం. ప్రయత్నించకుండానే చేయకుండానే కాదులే మన వల్ల ఏమవుతుందో ఒప్పుకోరలే అని మనకు మనమే ఆలోచించుకొని కమిట్ అయిపోతాం. కానీ దానియేలు అట్లా కాదు. దేవుడి కృపను బట్టి ఈ రాజు భుజించే భోజనం చేయడానికి కృపనిచ్చాడు. అయినా అది తిని అపవిత్రపరచుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఏది తినొచ్చో ఏది తినకూడదో ధర్మశాస్త్రం కరెక్ట్గా ఉంది. ఆ వాక్యాన్ని తెలిసిన వాడిగా, దాన్ని ధ్యానం చేస్తున్న వాడిగా, దాన్ని హృదయంలో దాచుకున్న వాడిగా, చెరసాలలో అంటే అంటే ఏంటి, చెరకెళ్ళిన వాడి దగ్గర బైబిలే ఉంటుంది, విన్న వాక్యమే కదా గుండెల్లో ఉంటుంది. ఆ గుండెల్లో ఉన్న వాక్యం అతను ప్రేరేపిస్తున్న దాన్ని బట్టి తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి వెళ్ళి అడిగితే పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు దానియేలుతో పాటు తన స్నేహితులు కూడా ఆ విధంగా ఉండడానికి ఇష్టపడ్డారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఒకరు దేవునితో ప్రత్యేకమైన ప్రార్థన అనుభవం కలిగి ఉంటే వారు ఆ ప్రార్థన అనుభవం ద్వారా తనతో ఉన్నవారిని కూడా మారుస్తారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం గంటలు గంటలు ప్రార్థన చేస్తున్న వాళ్ళమైతే మనతో ఉన్నవారిని ఎంతవరకు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం, మార్చగలుగుతున్నాం, మన త్రోవలోకి తీసుకురాగలుగుతున్నాం అంటే ఆ బలం దేవుని సన్నిధిలో పొందుకోలేకపోతే వారితో మాట్లాడలేము, వారిని నడిపించలేము. ఏదో విజ్ఞాపనలు చేయడం, లేకుంటే పాటలు పాడుకోవడం, లేకుంటే కాసేపు వాక్యం చదువుకోవడం కాదు దేవునితో గడపడం అంటే. అవకాశం ఉన్నప్పుడు దేవుని యొక్క మాట వినగలిగిన స్థితిలోకి మనం రాగలిగితే, ఎప్పుడైతే ఆ ధైర్యం గుండెల నిండా దానియేలు నింపుకున్నాడో అతను అనుసరించేవారు కొందరు తోడయ్యారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వీరందరూ కూడా తమను తాము ప్రత్యేకించుకున్నారు. ఎప్పుడైతే ప్రత్యేకించుకున్నారో దేవుడు వారి జీవితంలో క్రియేట్ చేస్తాడు. గమనించండి, ఎక్కడైనా మనం ఒక ప్రత్యేకమైన జీవితం కానీ ఉండగలిగితే, బ్రతకగలిగితే దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తాడు. ఎక్కడైనా ఏ విషయంలో అయినా సరే మనలో ఒక ప్రత్యేకత కలిగిన వారిగా ఉండాలి. మన మాటలో, మన చూపులో, తలంపులో, ప్రవర్తనలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఏ విషయంలో అయినా సరే మనం ఏముండాలి, ఒక ప్రత్యేకత ఉండాలి. అలా ఉంటేనే వీళ్ళు ఇదిగో నా కోసం ఇంత ప్రత్యేకించుకున్నారు, శ్రమైన ప్రత్యేకించుకున్నారు, కష్టమైన ప్రత్యేకించుకున్నారు, అనానుకూల పరిస్థితులు కూడా తమ్మును తాము ప్రత్యేకించుకున్నారని ఆలోచన దేవుని కలిగి ఒక ప్రత్యేకమైన దృష్టి మన మీద ఉంటుంది. ఆయన కోసం మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన వదిలిపెట్టి ఉండలేడు కదా. మన కోసం మనం బతుకుతే నా కోసం కాదు కదా అనుకుంటాడేమో. అట్లా తమ్మును తాము ప్రత్యేకించుకున్న తర్వాత వారి జీవితంలో 15వ వచనం మనం చూస్తే 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించి బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడ్డాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన జీవితంలో ప్రత్యేకత ఉంటే అందరికంటే మనం ప్రత్యేకంగా కనిపిస్తాం. మన మాట తీరు, ఆలోచన, ఉద్దేశం సమస్తం ప్రత్యేకంగానే ఉంటుంది. ఇప్పుడు అర్థమైపోయింది, ఎప్పుడైతే మనలో ప్రత్యేకత ఉందో ఇప్పుడు ఈయన ఆ నపంసకుల అధిపతి వాళ్ళు గౌరవించడం ప్రారంభించాడా, దాన్ని అలానే ఉండడానికి సపోర్ట్ చేశాడా లేదా, ఉంచాడు. అంత మాత్రం కాదు, దానియేలు జీవితంలో మనం గమనిస్తే ఈ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండడానికి గల కారణం అంటే అనుదినం తాను సేవిస్తున్న ప్రార్థన, లేకపోతే తాను చేస్తున్నటువంటి ప్రార్థన. మనము కూడా ప్రతిరోజు దేవునితో ప్రార్థనలో గడపగలిగితే మనల్ని మనం ప్రత్యేకించుకుంటాం, మనతో ఉన్నవారిని ప్రత్యేకంగా ఉండేటట్టుగా ప్రోత్సహించగలుగుతాం, దానికి రుజువును మనం చూపగలుగుతాం. ఇప్పుడు ఒకళ్ళు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు నాతో పాటు ఉండండి దేవుడు కార్యం చేస్తాడని ఒక చెప్పి ఒప్పించి ఉన్న తర్వాత ఈ 10 రోజులు శాఖ ధాన్యాదులు మాత్రమే తిన్న తర్వాత వాళ్ళ ముఖాలు చూడంగానే అర్థమైపోయింది, నిజమే, మనల్ని మనం ప్రత్యేకించుకుంటే దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన చిత్తాన్ని నెరవేరుస్తాడని ధైర్యం తన స్నేహితులకు కూడా కలిగింది. అయితే అదే సమయంలో వారిని ప్రార్థనకు పురికొల్పినట్లుగా మనం చదివిన మూలవాక్యంలో మనం చదువుతాం. 1వ అధ్యాయం 17వ వచనంలో ఇప్పుడు వాస్తవానికి ఏం జరిగింది, అక్కడ రాజు కలగన్నాడు,
మర్చిపోయాడు, దాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు ఎవరు చెప్పలేదు. కాబట్టి రాజుకు కోపం వచ్చింది, అందరు చంపేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు తన స్నేహితులు అందరిని కూడా చంపాలనుకున్నారు. 13వ వచనం చూస్తే, ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను కూడా చంపజూచిరి. అయితే ఆయన యుక్తంగా మనవి చేసి 15వ వచనంలో 17వ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన వాళ్ళందరూ కూడా సంగతి తెలియజేసి ఏమంటున్నాడు, దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తం ఆయన వేడుకొనుడని వారికి హెచ్చరించాను, వారికి చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం తప్పించుకోవడానికి, విడిపించడానికి గల కారణం ఏంటి? మనం ఈ ఒక సపోర్ట్ వర్గాన్ని మనం క్రియేట్ చేసుకుంటే వాళ్ళ ద్వారా ఏదైనా పని జరుగుతుంది అనుకోవాలా. ఏమంటున్నాడు, దేవుని సన్నిధిలో వేడుకుందాం అని వారిని పురుగొలిపి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు, అక్కడ చూడండి, దర్శనమిచ్చి ఆ రాత్రి అంతటా రాత్రి యందు దర్శనము చేత మర్మం దానియేలుకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందు దేవుణ్ణి స్తుతించిన. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికప్పుడు వెళ్ళి ప్రభు నాకు అవకాశం ఇవ్వండి అని అనగల. ప్రతిరోజు ప్రార్థనలో అనుదినము తప్పగా సేవించుచున్న దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. కాబట్టి వెళ్ళి ప్రభు ఇట్లా జరుగుతుంది, ఏం చేద్దాం, నాకు కూడా తెలియదు కదా ప్రభు, మీరు తెలియజేయండి ప్రభు అని ఎప్పుడైతే చెప్పాడో దేవుడు ఏం చేశాడు, ఇచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో ఎదురైన సమస్యకు పరిష్కారం కష్టం వచ్చినప్పుడే కాదు, మన అనునిత్యం మనం ప్రార్థన పూర్వకంగా తండ్రితో దేవునితో సహవాసంలో ఉంటే ఆ రాత్రే దేవుడిచ్చాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన వెమ్మటే కళ భావాన్ని మొత్తాన్ని కూడా తెలియజేశాడు. ఎందుకంటే దేవునితో అనుదినం ప్రార్థన సహవాసం కలిగిన వాడు కాబట్టి అప్పటికప్పుడే ఇచ్చాడు. నేను అంటాను, మనం ఒక అధికారితో ఎప్పుడో ఏదో బంధుత్వాన్ని బట్టో లేకుంటే దాన్ని బట్టి ప్రార్థన లేకుండా అడగడం కాకుండా రెగ్యులర్ రిలేషన్షిప్లో మనం మెయింటైన్ చేయగలిగితే మనం అడిగిన వెంటనే దేవుడు క్రియ చేస్తాడు. నా ఆశ ఏంటంటే ఈ సంవత్సరం మనమందరం కూడా నిత్యం అనునిత్యం ప్రతిదినం మనకు కుదిరిన సమయంలో మన ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు ఒక టైం అండ్ కేటాయించుకుని దేవుని తప్పగా ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు రాజుకు వచ్చిన కలను దర్శనాన్ని దేవుడు దానియేలుకు తెలియజేశాడు. అంత మాత్రం కాకుండా చంపాలని ఆజ్ఞ బయలుదేరినప్పుడు దాన్ని రూపుమాపడానికి దేవుడే కృప చూపించాడు. అంటే దేవునితో మన సంబంధాన్ని కలిగి ఉంటే ప్రార్థన ద్వారా ఒక ప్రత్యేకమైన సమయంలో కేటాయించుకుని ప్రార్థన చేస్తూ ఉంటే మన ద్వారా మనమే అనేకులు రక్షించే వారిగా మార్చబడతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మనమే అంటే మన నమ్మని వారిని కూడా మనం రక్షించగలుగుతాం. అంత మాత్రం కాకుండా మన స్నేహితులను, మన ఇరుగు పొరుగు వారిని కూడా ప్రార్థనలో ఉండడానికి రేపగలుగుతాం, ప్రార్థించడానికి వారిని పురుగొల్పగలుగుతాం. అందుకని హెచ్చరించను అంటే అర్థం ఏంటి, చెప్పానంటే వాళ్ళు రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నారు అర్థం. ఎప్పుడు హెచ్చరిస్తాం అంటే రెగ్యులర్గా లేకపోతే ఇదిగో ఈ మధ్య నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, ఇక మీద ప్రార్థించే అనడే హెచ్చరించడం. మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఈరోజు కూడా ఈ విషయం గురించి మనం ప్రార్థన చేసుకుందామని చెప్పడం మామూలుగా చెప్పడం. కానీ హెచ్చరించడం అంటే ఏంటి అంటే వారికంటే ఈయన ఒక స్థాయి పైన ఉన్నాడు, ప్రార్థన అనుభవంలో దేవుని సన్నిధిలో ఒక అనుభవం ఉన్నాడు. కానీ వాళ్ళందరినీ కూడా హెచ్చరించి వారు అందరూ కూడా ప్రార్థనలోకి నడిపించాడు. ఎప్పుడైతే వారు కూడా ప్రార్థనలో ఎక్కువగా సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మాత్రం కాకుండా రెగ్యులర్గా ప్రార్థన చేయాలని వాళ్ళు పురుకొల్పబడ్డారో వాళ్ళలో ఒక ధైర్యం వచ్చింది. వారి జీవితంలో ఇప్పుడు దానియేలు కంటే ముందు శోధన ఎవరికి వచ్చింది? షడ్రక్ మెషక్ అబెద్నెగోలకే కదా. మేము ముఖము అంటే అప్పుడు మొక్కపోతే అగ్నిగుండంలో వేస్తానంటే అప్పుడు అంటారు, ఈ 4వ అధ్యాయంలో వాళ్ళు ఏమంటారు చూడండి, నేను చదువుతాను 16వ వచనం. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించగల సమర్థుడు. చూడండి ఎంత ధైర్యం వచ్చింది. అంటే మనము ఒక వ్యక్తిని ప్రార్థనలో బలంగా నడిపించగలిగితే వాళ్ళ వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు గట్టిగా ఉండగలుగుతారు. అన్నిసార్లు మనం వాళ్ళ ఉండి ప్రోత్సహించి బలపరిచి వాళ్ళని గనపరిచి స్థిరపరచలేము.
ఎవరి ఉద్యోగాల వల్ల, ఎవరి పనుల వల్ల, ఎవరి జీవితాల వల్ల, ఎవరి అధికారాల వల్ల, ఎవరి పనుల వల్ల, వీళ్ళు కూడా ఎక్కడెక్కడో ఉన్న రాజ్యంలో. కానీ ఎవరికి వాళ్ళే ఎట్లా స్థిరపరచబడ్డారు? ఎలాంటి సమస్య వచ్చినా సరే వ్యక్తిగతంగా ఎదుర్కోగలిగిన ధైర్యం వచ్చింది. కారణం ఏంటంటే దానియేలు వారిని ప్రోత్సహించాడు. ఒక ప్రార్థనా పరుడు అనేకులను ప్రార్థించడానికి ప్రోత్సహిస్తాడు. ఒక మాటకారి అనేకులు ముచ్చట్లు పెట్టుకుంటారు, లేకుంటే ఒకరు కొండేలు చెప్పేవాళ్ళు అనేకులకు అవి ఇవి చెప్తుంటారు. కానీ ఒక ప్రార్థన పరుడు మాత్రమే అనేకులను కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు క్రియ చేస్తాడని ప్రార్థనలో నడిపించగలుగుతాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలో పురుగొల్పగలుగుతున్నామా, లేకుంటే ఏం చేస్తున్నాం? దానియేలు మనకు ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన పరుడు. దానియేలు తన స్నేహితులను ప్రార్థించాలి సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు. అంతేకాదు, నిత్యము ప్రార్థన చేస్తుంటే శక్తి పొందుకుంటాం, బలం పొందుకుంటాం, దేనికి భయపడము అనే ధైర్యాన్ని ఇచ్చాడు. కాబట్టే దానియేలు కంటే ముందే అగ్నిగుండం ఎదురైనా వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా సరే చనిపోవడానికి సిద్ధపడ్డాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, దేనికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు తన స్నేహితులు ఆ విధంగా సిద్ధపరిచాడు, ఆ విధంగా బలపరిచాడు. కాబట్టి దేవుడు వారిని కూడా హెచ్చించాడు, వారితో కూడా ఉన్నాడు. మేము సేవిస్తున్నా అంటే ఎప్పుడప్పుడా కాదుగా, నిత్యము నిత్యము సేవిస్తున్నా. ఆ విధంగానే దానియేలు జీవితంలో కూడా సమస్య రాకపోలేదు. వీళ్ళని హెచ్చించిన తర్వాత మనం ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత మన మీద పన్నాగాలు పడేవాళ్ళు, గూడు పుటాలు చేసేవాళ్ళు ఉండకపోరు. మనం ఎంత మంచి వాళ్ళుగా ఉన్నా సరే మనం చెడ్డ చేయడానికి, మన మీద బురద జల్లడానికి, మన వెనక గోతులు తవ్వేవాళ్ళు, మనల్ని నాశనం చేసేవాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఉంటారు, మన ప్రేమేం లేకపోయినా. అట్లనే దానియేలు విషయంలో కూడా ముగ్గురు అంటే చాలా ముఖ్యమైన వారు ముగ్గురుంటే వాళ్ళ ప్రధానుడు దానియేలు ఉన్నాడు. అరే మనకు రావాల్సింది అతనుగా ఏదో ఒక విషయంలో నింద మోపాలి, రాజు దగ్గర ఇతను బ్లేమ్ చేయాలనుకొని అన్నీ ఆలోచించి ఏం చేయలేకే ఉన్నారు, ప్రార్థన విషయంలోనే అనుకున్నారు. ఇప్పుడు ఏం చేయొచ్చు, 30 రోజులు ప్రార్థన చేయకుండా ఉంటే సరిపోతుంది కదా, అట్లా లేదు. అందుకని ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలోకి చూడండి, 6వ అధ్యాయంలోకి వెళ్దాం. 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలుకు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్తుతి ఎప్పుడు చేస్తావు? ఎక్కువగా మనకి ఏం లేదనుకోండి, ఎక్కువసేపు స్తుతి ఇస్తూ ఉంటాం. సమస్య ఉందనుకో స్తుతి తక్కువ ఉంటుంది, విజ్ఞాపనలు ఎక్కువ ఉంటాయి కదా. అర్థమైంది నా మాట? మనకి బాధ ఉంది, ప్రభా ఇది తీసి, ప్రభా ఇది కనికరించు, ప్రభా దయచు ప్రభా అని అడుగుతూనే ఉంటాం. కానీ అయ్యా మహోన్నతమైన దేవుడు అయ్యా అని ఆయన స్తుతించు. ఇప్పుడు ఈయన తెలిసి కూడా వెళ్ళంటే స్తుతించడు. దేవా నువ్వు నాకేం భయం లేదు ప్రభా, నువ్వు గొప్పవాడువు, దయగలిగిన దేవుడు, నువ్వు చేయగలిగిన దేవుడు, నా స్నేహితుల విషయంలో కూడా నువ్వు చేసావు అని ఆయన స్తుతించడం, ఘనపరచడం ప్రారంభించాడు. ఒకటి కాదు, ముమ్మారు యథాప్రకారం. అంటే తన బ్రతుకులో ప్రతిరోజు ఒక టైము, ప్రతిరోజు దేవునితో గడిపే ఒక సమయము తన బ్రతుకులో ఉంది. కాబట్టి యథాప్రకారం అనే పదం ఎప్పుడు యూజ్ చేస్తారు? ఆ ఒక పని రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తున్నప్పుడే. కాబట్టి దానియేలు యథాప్రకారంగా ప్రార్థన చేశాడు. అంటే తనకు శ్రమ వచ్చినప్పుడు, అంటే బానిసగా అక్కడికి వచ్చినప్పటి నుంచి కావచ్చు, లేకుంటే ఇంట్లో నేర్చుకున్న అలవాటే కావచ్చు, అప్పటి నుంచి కూడా యథాప్రకారంగా దేవుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అంత మాత్రం కాకుండా కింద ఉంటుంది, ప్రార్థన చేయటయు ఆయన బతిమాలు కొనుటయు చూచి అని చూస్తాను. చూడండి, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బ్రతిమలాడుకున్నాడు. ప్రభువా మరి ఏం చేయమంటారయ్యా? మనం అడుగుతాం, ఒక అధికారిని అడుగుతాం, ఏం చేద్దాం సార్, చెప్పండి సార్ ప్లీజ్, నాకేం అర్థం కావట్లేదు, మీరు చెప్తే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు చెప్తే నేను దాని ప్రకారం చేస్తా అని బతిమలాడడం, అంటే అడగడం. అంటే ఆ రిలేషన్షిప్, ఆ బంధం ఎప్పుడూ దేవుడితో గడుపుతున్నాడు. కాబట్టి యథాప్రకారంగా దేవుని స్తుతిస్తూ వచ్చాడు, యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు, యథాప్రకారంగా దేవుని బతిమలాడుతున్నాడు. నేను అంటాను, మనకి ఎప్పుడో ఒకసారి శనివారమో, మంగళవారమో, ఆదివారమో విజ్ఞాపనము లేకుంటే ఉపవాస కూడికల్లోనూ ప్రార్థన చేసేవారిగా ఉండకుండా
ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఒక టయాన్ని కనిపెట్టుకుని కూర్చొని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటే అది మనం సింహాల బోనులో పడాల్సి వచ్చినా సరే భయపడం, అగ్నిగుండంలోకి వెళ్ళాల్సి వచ్చినా భయపడం, మనకి వెనక అన్ని కుట్రలు జరుగుతున్నా భయపడం. ఎందుకంటే మనం అన్నీ కూడా దేవునితో చెప్పుకుంటాం అని చూస్తుండే కాబట్టి వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. దట్ అంత మాత్రం కాకుండా ఈ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామనే ఆ ఆలోచన అందరికీ తెలిస్తే వాళ్ళల్లో కూడా ఒక ఆశ మొదలవుతుంది. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, రక్షిస్తాడు. అలా రక్షించబడిన తర్వాత మనం చదువుతాం, షడ్రక్ మెషక్ అబెద్నెగోల విషయంలో ఈ విధముగా రక్షించగలిగిన దేవుడు లోకమందు లేడు. అలాంటి పేరు మన దేవునికి ఎప్పుడు తీసుకురాగలుగుతామంటే ఎక్కువగా దేవునితో సంబంధం ఉండి శ్రమలు పడిపోకుండా బాధపడకుండా మనం ప్రార్థన చేయగలిగితే, ఆ సంబంధాన్ని ఏర్పరచుకోగలిగితే. ప్రార్థన అంటే ఒక విజ్ఞాపన కాదు, దేవునితో గడిపే సమయము, సంబంధము. ప్రార్థన అంటే ఆయనతో ఉచ్చరించడం, మాట్లాడడము, మనం చెప్పుకోవడం, మన సంగతి అంతయు చెప్పుకోవడం, మాట్లాడడం, దాని గురించి జవాబు పొందుకోవడం. అందుకనే దానియేలు జీవితంలో ఒక ప్రార్థన అనుభవం ఉంది కాబట్టి కళ విషయంలో అడగగానే దేవుడు చెప్పాడు. ప్రతి విషయంలో దేవుడు కృప చూపుతూ వచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, హెచ్చించాడు. సమస్య వచ్చినా సరే బతిమలాడుకుంటే ఒకవేళ నీకేం భయం లేదు నేనున్నాను కదా అని దేవుడు చెప్పాడేమో. ధైర్యంగా గుహలోకి వెళ్ళాడు కదా, గుహలోకి వెళ్తే సింహాలు ఏమైనా చేస్తే ఏం చేయలేదు. కానీ వీరి మీద నింద మోపిన వాళ్ళను లోపలికి వేయగానే ఏం చేస్తాయి, ఎముకలు కూడా ఉండకుండా పిప్పి చేశాయి. చూడండి, మన జీవితంలో అనుదినము తప్పగా సేవిస్తున్న దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. కాకపోతే అనుదినం మనం ప్రార్థన చేస్తున్నామా అనేది మనం పరిశీలించు. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి 6వ అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోసెను. దీనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. ఇలాంటి కార్యాలు ఎప్పుడు జరుగుతుంటే దేవునితో మనం రెగ్యులర్ సంబంధం ఉంటే. కాబట్టి ఎన్ని పనులున్నా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రార్థన, దేవునితో ప్రార్థన సహవాసాన్ని మనం ఏర్పరచుకోవాలి. చూడండి, బానిసలుగా వెళ్ళిన వాళ్ళు అధికారులు అయ్యారు, ముఖ్యులయ్యారు, ప్రధానులయ్యారు. కారణం ఏంటి? దేవునితో ఒక సత్సంబంధం, ప్రార్థన ద్వారా ఒక సత్సంబంధం. అంత మాత్రం కాకుండా తమ్మును తాము ప్రత్యేకించుకొని ప్రార్థనలో గడిపారు. ఒట్టి ప్రార్థన చేస్తే కాదు, ఏం చేయాలి? ప్రత్యేకించుకొని లోకాశలు, లోక పద్ధతులు అన్నీ వదిలిపెట్టి దేవునితో సహవాసములో ఉండగలిగితే మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు, మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. కాబట్టి మనము దానియేలు లాంటి ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి బ్రతుకుదుము గాక. తలలు వంచిన మనం దానియేలు బానిసత్వాన్ని రూపుమార్పింది వారికున్న ప్రార్థన అనుభవమే. ఇప్పటికి కూడా నువ్వు చెరలో ఉన్నదానిగా, సమస్యలు అనే చెర, బాధలు అనే చెర, వాటికి బందీవైపోయి దుఃఖపడుతూ, వేదన పడుతూ, దిగులు పడుతూ, ఏడుస్తూ కృంగిపోతున్నావా? భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నుంచి అయినా సరే దేవునితో ఒక సంబంధాన్ని ప్రార్థన ద్వారా ఏర్పరచుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ మీద దృష్టి నిలిపి, నీకు ఆలోచన చెప్పి, నిన్ను నడిపిస్తూ, నిన్ను విడిపిస్తూ, నిన్ను ఆ స్థితి నుంచి విడిపించి, నువ్వు ఎక్కడైతే దాసుడిగా ఉన్నావో అదే చోట యజమానుడిగాను, ఎక్కడైతే దీనుగా ఉన్నావో అక్కడే నిన్ను హెచ్చించి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఇస్తాడు. దాని ఎంతటి కారణం ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ప్రార్థన అనుభవంలోకి రావడమే. కాబట్టి ఈరోజు అవునయ్యా, దానియేలు లాంటి నాకు ప్రార్థన అనుభవం చేయండి ప్రభా. ఏదైనా నీతో ముచ్చటించుకోగలిగి, నీతో మాట్లాడగలిగి, అయ్యా ప్రభా నీతో చెప్పుకోగలిగినటువంటి ఒక దగ్గర సంబంధం ప్రార్థన ద్వారా నేను ఏర్పరచుకోగలిగినటువంటి కృప నాకు అనుగ్రహించండి. నా ఇంట్లో, నా కుటుంబంలో ఒక ప్రత్యేకంగా ప్రతిరోజు నీతో ఒక ప్రార్థన సమయాన్ని, అవును ప్రభా,
అధికారులతో అయితే మేము ఒక టైంకి రమ్మంటే ప్రతిరోజు వెళ్తాం, అలా కాకుండా ఇదో మహోన్నతమైన దేవుడు కదా ఆయన. ఇదిగో నీతో ఒక సంబంధాన్ని కలిగి ఉండి ప్రతిరోజు నీతో మాట్లాడుతూ నీ మాటలు వింటూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, అయ్యా ప్రభా నీ ఆలోచన చొప్పున బ్రతకలిగి ఒక ప్రార్థన జీవితం అనేది మాకు ఉండాలి. ఏదో ఒకరోజు విజ్ఞాపన చేయడం కాదు ప్రార్థన, ఏదో ఎక్కడో ఉన్నామని చెప్పడం కాదు ప్రార్థన. నాయన నీతో ఒక సంబంధాన్ని కలిగి ఉండి నీ మాటలు వినగలిగే ఒక దగ్గరి సంబంధమే ప్రార్థన. అలాంటి ప్రార్థన అనుభవంలోకి నన్ను నడిపించండి ప్రభా. ప్రతిరోజు నీ మాట వినాలి, ప్రతిరోజు నేను నీతో మాట్లాడాలి, నా బాధ నీతో చెప్పుకోవాలి, దానికి సొల్యూషన్ మీ ద్వారా మీరు పొందుకోవాలి నాయన. అలాంటి ఉన్నతమైనటువంటి ఇదిగో ప్రభు అనుభవంలోకి నడిపించండి. నా స్నేహితులను సైతం నేను మార్చగలిగి పురుకొల్పగలిగి ప్రార్థనలో నిలపగలిగినటువంటి దానియేలు లాంటి ప్రత్యేకమైన జీవితం నాకు కలుగ చేయండి, ప్రార్థన జీవితం నాకు కలుగ చేయండి. ప్రార్థన లేకుండా ఎవరిని మార్చలేము నాయన, ప్రార్థనలో ఉండే ప్రత్యేకత లేకుండా ఎవరిని ఏమీ చేయలేము నాయన. కాబట్టి ఒక ప్రార్థన పరుడిగా నన్ను మార్చండి, దానియేలులాగా నన్ను మార్చండి నాయన. స్నేహితుల గురించి ప్రార్థించాడు, తన చంపను చూసిన వారి గురించి ప్రార్థించాడు, రాజ్యం గురించి చేశాడు. ఇదిగో ప్రభు నా కుటుంబం గురించి ప్రార్థించినట్లుగా, నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థించినట్లుగా, నా కుటుంబాన్ని రక్షించుకోగలిగినట్టుగా, దానియేలులాగా తన స్నేహితులను సంపాదించుకున్నట్టుగా, దానియేలులాగా తన స్నేహితుల కోసం పూటపడినట్లుగా, ఇదిగో ప్రభు నా కుటుంబం కోసం నిత్యము అనునిత్యము ప్రార్థన చేయగలిగిన కృప నాకు దయచేయండి నాయన. నా కుటుంబంలో ఉన్న బిడ్డల మార్పు గురించి, నా బిడ్డలు నన్ను వెంబడించే మార్గదర్శకంగా నేను ఉండినట్లుగా ఒక ప్రత్యేకమైన ప్రార్థన అనుభవం నాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రమని ప్రార్థన చేద్దాం. మన బిడ్డను మనం అనుసరించాలంటే ఏం చూడాలి? ఒక ప్రత్యేకమైన స్థితి ఉండాలి, మన మాటలో ప్రత్యేకత ఉండాలి, మన ఆలోచనలో ప్రత్యేకత ఉండాలి, మన చూపులో ప్రత్యేకత ఉండాలి. ఆ విధంగా ప్రత్యేకపరుచుకుని ప్రార్థన అనుభవంలోకి రాగలిగితే దేవుడు మన ద్వారా ఆశ్చర్యకార్యాలు జరిగించగలుగుతాడు. కాబట్టి ఈరోజు నా కుటుంబంని అయ్యా నేను ఒక ప్రత్యేకమైన స్థితిలో మార్చుకోవడానికి, నేనే ప్రత్యేకంగా ఉండడానికి నీ కృప దయచేయండి అయ్యా. నేను ఉన్నతమైన స్థితిలో ఉన్న ప్రత్యేకించుకోగలిగిన స్థితి నాకు దయచేయండి. ఏది మంచో ఏది చెడో అని వాక్యానుభవంలో వాక్యము ద్వారా వివేచించుకోగలిగిన కృపను దయచేయండి నాయనా. తను క్షేమకరమైన స్థితిలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉండినా, తనకు ఎలాంటి లోటు లేకపోయినా, ఎలాంటి కష్టం లేకపోయినా, ఎలాంటి బాధ లేకపోయినా దేవుని చిత్తమా కాదని ఆలోచించగలిగిన స్థితి, ఏ స్థితిలోనైనా ప్రభా నీకు అనుకూలంగా ఉందా లేదని పరీక్షించుకోగలిగిన భక్తిలో దానియేలు ఉన్నాడు ప్రభా. అలాంటి భక్తిలోకి మమ్మల్ని నడిపించండి. మా క్షేమం ఉంది కదా, ఇది నీ కృపే అనే భ్రమలో బ్రతకకుండా నాయన, మా క్షేమం స్థితిలో ప్రభా నీ చిత్తాన్ని ఎరిగి బ్రతకగలిగిన దానియేలు లాంటి శ్రేష్టమైన జ్ఞానం మాకు దయచేయండి నాయనా. నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం ప్రియులారా, ప్రార్థన చేద్దాం. దానియేలు లాంటి ఒక ప్రత్యేకమైన జీవితం నాకు కలగచేయండి ప్రభా. ఒక నిబద్ధత కలిగిన జీవితం మాకు దయచేయండి, ఒక తీర్మానం తీసుకోగలిగిన జీవితం మాకు దయచేయండి. ఏ స్థితి అయినా, నష్టమైన, కష్టమైన, బాధ అయినా దేవునికి అనుకూలంగా బ్రతకగలిగిన స్థితిలోనే ఉంచగలిగినటువంటి బ్రతుకు నాకు దయచేయండి తండ్రి అని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. ఈరోజు ఆ తీర్మానంతో మనం ప్రార్థన చేయగలిగితే ఏదైనా మన పట్ల, ఏదైనా మన కోసం ఆయన చేయగలిగిన దేవుడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండం నుంచి రక్షించిన దేవుడు, అగ్నిలోకే దిగి వచ్చిన దేవుడు. నీ శ్రమల్లో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందిలో నీ కుటుంబంలోకి, నీ శ్రమలోకి దిగి రాగలిగిన దేవుడు ఆయన. దూత నంపి సింహాల నోలు మూయించగలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు దూత నీకు తోడుగా ఉంచుతాడు, ఆయన నీకు తోడుగా ఉండే ఉన్నతమైన భాగ్యం అది కేవలం ప్రార్థనా జీవితం. ప్రార్థన, ఆయనతో ఒక ప్రార్థన ద్వారా సత్సంబంధం ఏర్పరచుకోగలిగితేనే ప్రార్థన. అవును ప్రభా, ఇలాంటి ప్రార్థన నాకు కావాలి నాయన. ఈ సంవత్సరం నేను ఒక ప్రార్థనాపరుడిగా మార్చబడాలి అయ్యా. కన్నీటితో ప్రార్థన చేయగలిగే స్థితిలోకి నేను రావాలి నాయన. ఇదిగో నా సంఘం గురించి, నా కుటుంబం గురించి, సంఘంలో ఉన్న బాధపడుతున్న వారి గురించి, ఇబ్బందుల్లో ఉన్నవారి గురించి, అక్కర్లో ఉన్నవారి గురించి, సమస్యల్లో ఉన్నవారి గురించి, శోధనలో ఉన్నవారి గురించి అయా ప్రభు, ఇదో సమాధానం లేని కుటుంబాల గురించి అయా ప్రభు, వాళ్ళందరి గురించి ప్రార్థన చేయగలిగి, వారికి ఒక ఉపదేశం చేయగలిగి, వారికి మార్గనిర్దేశం చేయగలిగి, ఇటువంటి దానియేలు లాంటి ఒక శ్రేష్టమైన జ్ఞానం మాకు దయచేయండి నాయనా. నీకు స్తోత్రం. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక తీర్మానం ఈరోజు రావాలి,
ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి. అవును ప్రభా, మేము ఈ లోకంలో హెచ్చించబడాలి అంటే, ఏ స్థితిలో ఉన్నా మేము దీవించబడాలి అంటే అది ప్రార్థనే. దానియేలు దీవించబడ్డానికి, దానియేలు హెచ్చించబడ్డానికి ప్రార్థనే కారణం, ప్రార్థనే బలం. ప్రార్థన ద్వారే పరిశుద్ధపరుచుకున్నాడు, ప్రార్థన ద్వారా ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం ఏర్పరచుకుని ధైర్యంగా బ్రతకగలిగాడు. కాబట్టే దానియేలు హెచ్చించబడ్డాడు. ఈరోజు కూడా నువ్వు ప్రార్థన చేయగలిగే స్థితిలో, ప్రత్యేకించుకుని ప్రార్థన చేయగలిగే స్థితిలోకి వస్తే మంచిది. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నోర్లు తెరిచి దేవుని స్తుతించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ నోర్లు తెరిచి యేసయ్యా, ఇదిగో దానియేలు లాంటి ఆ ప్రార్థన బలం నాకు దయచేయండి నాయన. నీకు స్తోత్రం. అది గుహలో వచ్చిన ప్రార్థన కాదు, సమస్య కలిగినప్పుడు వచ్చిన ప్రార్థన కాదు, అనుదినము చేస్తున్న ప్రార్థన అయ్యా. అది అప్పటికప్పుడు వచ్చిన ప్రార్థన కాదు, మా జీవితంలో అప్పటికప్పుడు చేసే ప్రార్థన అనుభవం మాకు వద్దు నాయన. శ్రమ ఉన్నా లేకపోయినా, బాధ ఉన్నా లేకపోయినా, నిత్యము నిన్ను సేవించగలిగిన ప్రార్థన, నిత్యము నిన్ను ఆరాధించగలిగిన ప్రార్థన, నిత్యము నిన్ను స్తుతించగలిగిన ప్రార్థన, నిత్యము నీ సన్నిధిలో నిన్ను ప్రతిమలాడుకుంటూ నీ మాటలు వినగలిగిన అనుభవంలోకి మమ్మల్ని మార్చండి నాయన. శ్రమ కలిగింది కాబట్టి దానియేలు ప్రార్థన చేయలేదు, బాధ కలిగింది కాబట్టి ప్రార్థన చేయలేదు, అనుదినము సేవిస్తున్నాడు కాబట్టే శ్రమ వచ్చింది. కాబట్టి ఈరోజు నువ్వు సింహాల బోనులో ఉన్నావని ప్రార్థన కాదమ్మా. బంధించబడ్డాను, బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను ప్రార్థన కాదు, ఒక అనుదినము ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. అందుకే నువ్వు ఈరోజు బందీగా ఉన్నావేమో, అందుకే నువ్వు బానిసగా వచ్చావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ తల్లి, ఈరోజు నువ్వు బంధించబడ్డావు, సమస్యలతో బంధించబడ్డావు, ఇరుకుతో బంధించబడ్డావు, లేకుంటే దుఃఖంతో బంధించబడ్డావు, అవమానంతో బంధించబడ్డావు. ఏ స్థితికైనా కారణం నువ్వు ప్రార్థన అనుభవంలోకి రావడానికే. ప్రార్థన అనుభవం ద్వారా దేవునితో ఒక సత్సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, ఒక బలమైన అనుబంధం దేవునితో కలిగి ఉండడానికే. కాబట్టి ఈరోజు ఇదిగో ప్రభా, ఈ స్థితిలో ప్రభా, ఇదిగో నిన్ను అనుసరించడానికి, నిన్ను ప్రార్థించడానికి, నీ సన్నిధిలో ఎక్కువసేపు గడపడానికి, ఈ స్థితిని అంతటిని మార్చుకోవడానికి, నీ సన్నిధిలో కన్నీరు కార్చడానికి, ఈ స్థితిలోకి వచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా అని ఒక ప్రార్థన అనుబంధాన్ని కొనసాగించడానికి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ప్రార్థన అనుబంధాన్ని దేవునితో కొనసాగించడానికి ప్రభా, అలాంటి అనుదినము సేవించగలిగిన ప్రార్థన నాకు దయచేయండి. నీతో ముచ్చటించగలిగిన ప్రార్థన, నీ జ్ఞానం పొందుకోగలిగిన ప్రార్థన, అసాధ్యాన్ని సుసాధ్యము చేయగలిగిన ప్రార్థన, రాజులను మెప్పించగలిగిన ప్రార్థన, అధికారులు తప్పించగలిగిన ప్రార్థన, జ్ఞానులను సైతము విడిపించగలిగిన ప్రార్థన, అలాంటి ప్రార్థన అనుభవం నాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా అనుదినము నీతో నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవంలోకి నన్ను నడిపించండి ప్రభా. ప్రతిరోజు నీతో గడపాలి నాయన, ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రార్థించాలి. అలాంటి అనుభవం నాకు దయచేయి తండ్రి అని అడుగుతే ఎంత బాగుంటుంది. అడుగుదాం ప్రియులారా, అడుగుదాం ప్రభా. ప్రతి అనుదినము తప్పక సేవించే ఆ స్థితి నాకు దయచేయండి. సమస్య ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఎలాంటి స్థితులను ప్రభా నిన్ను సేవిస్తూ దానియేలులాగా ఇట్టి శాసనం బయలుదేరి తెలిసినప్పటికీ కూడా భయపడకుండా యథావిధిగా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు తన కిటికీ తెరిచి ముమ్మారు దేవునికి మోకాలుని ప్రార్థించే అనుభవం నాకు. ఏ శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఉన్నా, కన్నీరున్నా అనుదినం ప్రార్థన చేయగలిగిన స్థితిలోకి నన్ను మార్చండి నాయన. అప్పుడే మేము మాదిరికరంగా ఉండగలుగుతాం, అప్పుడే ఎక్కడ ఉండిన మేము హెచ్చించబడగలుగుతాం, ఎక్కడ ఉండిన సరే మేము ఒక ఉన్నతమైన స్థితిలోకి రాగలుగుతాం. ఎప్పుడంటే అనుదినము నీతో పాటు ప్రార్థన అనుభవంలోకి వచ్చినప్పుడే నాయనా. ప్రార్థన చేయాలి ప్రియుల, ప్రార్థన చేయాలి. సమస్యలో వచ్చినప్పుడు ప్రార్థన కాదు, అనుదినం ఆయనతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకోగలిగిన ప్రార్థన కావాలి అని మనం ఈరోజు ప్రార్థన చేయాలి. దానియేలు కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ వాళ్ళ శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. రాక మునిపే శోధనల నుంచి తప్పించుకున్నడికి మెలకువగా ఉండి ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పినట్లుగా ఎప్పటి నుంచో ప్రార్థన అనుభవంలో ఉన్నారు. కాబట్టి శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఈజీగా తప్పించుకున్నారు. దేవుడు ఒక క్షణం కూడా ఆలోచించలేకుండా తప్పించాడు. కాబట్టి ఈరోజు ప్రార్థన అనుభవం నాకు కావాలి నాయన, ప్రార్థన అనుభవం నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం.